ఒక రోజున అరణ్యములో ఎడారిలో ప్రయాణం సాగుతుంది. హాగరు తన కొడుకు ఇష్మాయిల్ను, చిన్న బిడ్డను భుజం మీద పెట్టుకుని అరణ్యములో ఎడారిలో నడిచిపోతుంది. మీరు గల్ఫ్ దేశాల్లో అన్ని ఎడారులే. పట్టణం మాత్రం చాలా వైభవంగా కనబడుద్ది. ఆ పట్టణ పరిధి దాటి ఆవులకు వెళితే ఏమీ ఉండదు. ఈ రోజుల్లో మన తెలుగువారు వెళ్ళి ఎన్నో పంటలు పండిస్తున్నారు, సేద్యము చేస్తున్నారు. కానీ ఆ రోజుల్లో ఏమీ లేదు. ఈ పనివారి కొరకు కొన్ని ఇళ్ళు కడుతున్నారు. యజమానులైనటువంటి వారు కూడా ఎడారిలో చాలా వైభవముగా వాళ్ళ కోసమైన ఇల్లు కట్టుకుంటున్నారు. హాయిగా ఉండే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆ రోజులు ఏమీ లేవు. ఇంట్లోంచి ఆమెను పంపివేశారు, త్రోసివేసేసారు. ఇక్కడ ఉండక వీల్లేదని. అలాంటి పరిస్థితుల్లో తన చంటి బిడ్డను ఎత్తుకొని వెళుతుంది. కొందరు స్త్రీల జీవితాల్లో త్రోసివేయబడేటటువంటి పరిస్థితులు, ఇంట్లో నుంచి భర్త ద్వారా, ఇంట్లో ఉన్నటువంటి వారి ద్వారా నెట్టివేయబడేటువంటి పరిస్థితి. ఇక్కడ భర్త అబ్రహాము నెట్టివేయలేదు, కానీ పరిస్థితిని బట్టి ఆమెను పంపివేయవలసి వచ్చింది. ఈ పిల్లవానికి త్రాగడానికి నీళ్లు లేక ఇబ్బంది వచ్చింది. అబ్రహాము గారు నీళ్ల తిత్తిని పట్టుకొచ్చారు. ఆ తిత్తి, నీళ్ల తిత్తి పరిమాణము ఎంతైతే ఉందో అన్ని నీళ్ళే పడతాయి. ఆ నీళ్ళు అయిపోయాయి, ఇప్పుడు నీళ్ళు లేవు. ఆయన వెనుక వెళ్ళిపోయేటప్పుడు దుఃఖపడ్డట్టు దేవుని వాక్యములో వ్రాయబడింది. అయ్యో, నీతో రాలేపోతున్నానే, ఇష్మాయిల్ను చూడలేకపోతున్నానే, ఈ కష్టకాలంలో మిమ్మల్ని కాదనవలసి వచ్చింది, కానీ అవుననాల్సినటువంటి పరిస్థితి లేకపోయిందే. దుఃఖపడ్డాడు, కానీ దుఃఖము ద్వారా అబ్రహాము ఇష్మాయిలుకు నీళ్ళిచ్చే పరిస్థితిలో దగ్గర లేడు. మరి తల్లి ఏమి చేయగలదు? పిల్లల విషయంలో మేము ఉన్నాం కదా అంటాం, కానీ ఒక్కోసారి తల్లి కూడా ఏమీ చేయలేదు, తండ్రి కూడా ఏమీ చేయలేదు. అవసరం అనుకుంటే కొన్ని పర్యాయములు ఆ తల్లి లేని పరిస్థితి, తండ్రి లేని పరిస్థితి. ఆ బిడ్డను ఎత్తుకొని వెళ్ళిపోతుంటే దప్పికైపోయింది, ఏం చేయాలో తెలియలేదు. దేవుని యొక్క వర్తమానం వస్తుంది. అప్పుడు మనం కూడా ఏమి చేయాలో తోచనప్పుడు దేవుని వర్తమానం, అది బైబిల్ నుండి దేవుడు మనతో మాట్లాడతాడు, అది ఒక దేవుని సేవకు నుండి దేవుడు మాట్లాడతాడు, అది ఒక విశ్వాసి నోట నుండి దేవుడు పలికిస్తాడు. దేవుని వర్తమానము. ఈ దినాల్లో ఈ అనుభవం చాలా దూరం అయిపోయింది. కానీ పూర్వకాలంలో ప్రతిదానికి కూడా బైబిల్ మిషన్లో పనిచేసేటట్టు దేవుని సేవకులు మోకరించి కన్నీళ్లతో ప్రార్థన చేసి కనిపెట్టి, ఏం చెబుతావు ప్రభువా, నీ వర్తమానం ఏమిటి ప్రభువా, నువ్వు చూపించే దర్శనం ఏమిటి ప్రభువా, అయోమయంగా ఉంది పరిస్థితి, నీ ఒక్క మాట సెలవిస్తే ధైర్యంగా బ్రతుకుతాం, ధైర్యంగా సేవ చేసుకుంటామని కనిపెట్టేవారు. ఇప్పుడు దేవుని వర్తమానము అనగా పరలోకము నుండి పంపబడినటువంటి దేవుని మాట. హాగరు, నీకేమి వచ్చినది? దేవుడు అంటున్నాడు, ఆ చిన్నవాడున్న చోటున దేవుడున్నాడు, ఆ చిన్నవాడికి దేవుడు తోడుగా ఉన్నాడు. నీ కన్నులు తెరువు, ఏడవడం మానివేసి కాసేపు దేవుని కార్యాన్ని చూడు. నీ శ్రమలో నువ్వు దుఃఖపడుతున్నావు నిజమే, కానీ దుఃఖమును దిగమిరింగుకొని ఒక్కసారిగా దేవుడు ఏం చేయబోతున్నాడో నీ జీవితంలో దాన్ని చూడు అనగానే నీటి చుక్క దొరకని ఎడారిలో నీటి ఓటను దేవుడు పుట్టించాడు. ఒక చిన్న పిల్లవాడిని కూడా చిన్న పిల్లవాడే కదా అని వదిలిపెట్టలేదు. ఈవేళ లోకంలో వేల కొలది, లక్షల కొలది మనుషులు మరణిస్తున్నారు. బాధ లేదు మానవులకు, పట్టింపు లేదు మానవులకు, అలా జరుగుతూ ఉంటాయిలే అని కొట్టివేస్తున్నారు. కానీ దేవుడు అలా కాదు. చిన్న పిల్లవాడు కూడా దేవునికి కావాలి. కారణం, ఆ చిన్న పిల్లవాడిని కూడా దేవుడు పుట్టించినాడు గనుక